హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మనకి వెరీ సూన్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి కొత్తగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునేటువంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం 14,000కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు జనరల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ కలిపి ఈ యొక్క మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని అలాగే శాంపిల్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ అయితే తీసుకోండి. ఈ యొక్క మెటీరియల్ అనేది మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్స్ తెలియనటువంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. సో మనకి కానిస్టేబుల్ పోస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్ని బేస్ చేసుకునే క్వాలిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 21లో స్టైఫెంటరీ క్యాడెట్ ట్రైనీ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ ఏఆర్కి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులకి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలాగే వార్డర్స్ మెన్కి సంబంధించి ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్లో ఉండేటువంటి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్ పోస్టులకు కూడా ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా వార్డర్స్కి సంబంధించి ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి సపరేట్గా వార్డర్స్కి సంబంధించి ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్లో మెన్కి సపరేట్గా ఉమెన్కి సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉంటాయి. అలాగే ఫైర్మెన్ ఇన్ ఏపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఈ కానిస్టేబుల్ పోస్టులు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచి 26 వరకు ఈ 6 టైప్స్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి వేకెన్సీస్ని మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి టోటల్ వేకెన్సీస్లో 33% ఆఫ్ వేకెన్సీస్ని ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరుగుతుంది. సో మనకి ఎవ్రీ రిక్రూట్మెంట్కి ఇదే విధంగా ఉమెన్కి కూడా ఈ విధంగా పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ని వారికి కేటాయించడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్స్ నెంబర్ 21, 22, 23 అండ్ 26కి సంబంధించిన ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 24 అండ్ 25కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కూడా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఇంటర్ కంటే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకున్నా కూడా వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి నోట్లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఏ పర్టికులర్ పోస్ట్ కోడ్ నెంబర్స్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. సో పోస్ట్ కోడ్ నెంబర్ 21 అండ్ 22కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 23, 24 అండ్ 26కి సంబంధించి ఓన్లీ మెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 25కి సంబంధించి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో నేను అందుకే స్టార్టింగ్లోనే పోస్ట్ కోడ్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, చూడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22 అండ్ 23కి సంబంధించినటువంటి పోస్ట్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ అయినా లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ అయినా లైక్ హోంగార్డ్గా ఒక 2 ఇయర్స్ పాటు వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ అయినా లేదా నార్మల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ అయినా వారికి మినిమం 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. హోంగార్డ్ సర్వీస్ చేసినటువంటి వారు అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయితే
చేసి ఉన్నట్లయితే వారికి ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ అయితే వర్తించడం జరుగుతుంది. అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో లోకల్ క్యాండిడేట్స్ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఈ ఏజ్ లిమిట్ని కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఇది 2018 నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్. తర్వాత మనకి కరోనా వచ్చింది. రీసెంట్గా తెలంగాణలో కూడా ఫస్ట్ 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది అన్ని కేటగిరీస్కి పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ని పెంచారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ యూనిఫామ్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే కొంత ఏజ్ అనేది పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది కూడా చాలామందికి బెనిఫిట్ అయితే అవుతుంది. చాలామంది పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏజ్ లిమిట్ అయితే పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంవత్సరాల నుంచి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 24 అండ్ 25, 26కి సంబంధించిన ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని 2018 నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఈడబ్ల్యూఎస్ కూడా మనకి కొత్తగా ఇక్కడ నుంచి యాడ్ కావడం జరుగుతుంది. సో వారికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎస్సీ ఎస్టీస్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఈ పర్టికులర్ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ పాటు ఉంటుంది. వీరితో పాటు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా మనకి ఇక్కడ 3 ఇయర్స్ పాటు వారికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే నేవల్లో పనిచేసేటువంటి వారికి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ లాంటి వాటిల్లో పనిచేసి సర్వీస్ ఉన్నటువంటి వారికి కూడా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఉమెన్లో చూసుకున్నట్లయితే విడో కానీ డివోర్స్ ఉమెన్ కానీ అలాగే ఉమెన్ ఎవరైతే జ్యుడిషియల్గా సపరేట్ అయినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో అలాగే హూ ఈజ్ నాట్ రీమ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ కేటగిరీలో ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అంటే ఈ విధంగా డివోర్స్డ్ కానీ విడో కానీ లేదా జ్యుడిషియల్గా సపరేట్ అయ్యి హస్బెండ్ నుంచి సపరేట్ అయినటువంటి క్యాండిడేట్ కానీ అలాగే ఉమెన్ ఈజ్ నాట్ రీమ్యారీడ్ ఎవరైతే చేసుకోలేదో వారికి అది కూడా ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి వారికి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. ఈ విధంగా వారికి ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన విడో, డివోర్స్డ్ ఉమెన్ అలాగే సపరేట్ అయినటువంటి ఉమెన్ అలాగే నాట్ రీమ్యారీడ్ అనమాట. సో వీరికి ఈ విధంగా ఏజ్కి సంబంధించిన సపరేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనే చూద్దాము. మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఐసైట్ వచ్చేసి డిస్టెంట్ విజన్ అలాగే నియర్ విజన్కి సంబంధించి ఇక్కడ రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ ఏ విధంగా ఉండాలనేటువంటి స్టాండర్డ్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఖచ్చితంగా పోలీస్ జాబ్స్కి అప్లై చేసుకునేటువంటి వారికి ఉండాల్సి ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 2018లో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ కండక్ట్ చేశారు. మనకి ఈసారి రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లో ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించి అన్ని పోస్ట్ కోడ్లకి చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అన్ని పోస్ట్ కోడ్లకి కూడా మనకి ఇక్కడ సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుంది. సో 200 మార్క్స్కి. సో ఈ విధంగా మీరు 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇందులో మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి ఫిజికల్ ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అలా మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు రావాల్సినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలా వచ్చి మీరు క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. సో ఇక్కడ మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టారు. నెక్స్ట్ కూడా మనకి అదేవిధంగా ఎగ్జామినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి దీనికి సంబంధించి ఇంటిమేషన్ లెటర్ అయితే పంపిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి సంబంధించి ఆ లెటర్ వచ్చినటువంటి వారు అంటే ఆన్లైన్లోనే పెడతారనమాట. అందులో చూసుకొని క్వాలిఫై అయినటువంటి వారు ఆ ఇంటిమేషన్ లెటర్ తీసుకొని మీరు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది.
అయితే ప్రిలిమినరీలో వచ్చినటువంటి మార్క్స్‌ని మనకి ఫైనల్ మెరిట్‌లో కన్సిడర్ చేయరు. ఓన్లీ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చినటువంటి మార్క్స్‌నే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లకి సంబంధించి. సో, పీఈటీకి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించి ఏ విధంగా మనకి రిక్రూట్మెంట్ ఉంటుందనేది చూద్దాము. ఇక్కడ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఫస్ట్ మనకు కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు హైట్ అనేది ఇక్కడ పోస్ట్ కోడ్‌లను బట్టి ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 23 అండ్ 26కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ యొక్క హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇంకా చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని ఇక్కడ మెన్కి సంబంధించి ఇచ్చారు. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 40 కేజెస్ తక్కువ ఉండకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. సో, 40 కేజెస్ అనేది లేదా అంతకంటే ఎక్కువ అనేది ఉండాలి. సో, అంతకంటే తక్కువ ఉండకూడదని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమందికి హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్గా అలాగే అబోరిజినల్ ట్రైబ్స్గా పిలువబడతారో అది కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్గా కన్సిడర్ చేసేటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ హైట్ విషయంలో మిగిలినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 23 అండ్ 26కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి వారికి 160 సెంటీమీటర్స్ ఉన్న తీసుకుంటారు. ఉమెన్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ ఉన్న తీసుకుంటారు. ఉమెన్ క్యాండిడేట్స్ యొక్క వెయిట్ 38 కేజీస్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే చెస్ట్కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 80 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో, పైన మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ కాకుండా మిగిలినటువంటి వారికి ఈ విధంగా ఉంటుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ కాకుండా మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ విధమైనటువంటి మెజర్మెంట్స్ అయితే ఉండాలి. ఇంకా మిగిలినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 24కి సంబంధించి చూసుకున్నట్లయితే మెన్ వచ్చేసి 168 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. చెస్ట్ వచ్చేసి మస్ట్ నాట్ బి లెస్ దాన్ 87 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 25కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 45.5 కేజీస్ ఉండాలని మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ అనేవి పర్టికులర్ క్యాండిడేట్స్కి ఉండాలి పోస్ట్ కోడ్లను అనుసరించి. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పోస్ట్ కోడ్లని అనుసరించి ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 24, 25 అండ్ 26కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి క్వాలిఫై అవ్వాలి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే 1600 మీటర్స్కి సంబంధించి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ 1600 మీటర్స్ రన్ లేదా 1 మైల్ రన్ చెప్పేసి అంటారు. అండ్ 1 అవుట్ ఆఫ్ రిమైనింగ్ 2 ఈవెంట్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 3 ఈవెంట్స్లో ఖచ్చితంగా మీరు 1600 మీటర్స్కి సంబంధించినటువంటి రన్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి 100 మీటర్స్ రన్ కానీ లాంగ్ జంప్లో కానీ రెండిట్లో ఏదో ఒక దానిలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, కంపల్సరీగా మ్యాండేటరీలీగా ఈ 3లో మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి రన్ వచ్చేసి 1600 మీటర్స్ రన్ అనమాట. సో, ఇది వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 8 మినిట్స్ టైం ఉంటుంది. సో, వారు 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. జనరల్ అంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 10 మినిట్స్ 30 సెకండ్స్ టైంలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా లాంగ్ జంప్ మీరు చూస్ చేసుకున్నట్లయితే మెన్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ 3.80 మీటర్స్ వేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ అనేది. సో, అలా మీరు లాంగ్ జంప్ చేస్తేనే క్వాలిఫై అవుతారు. అదే ఉమెన్ వచ్చేసి 2.75 మీటర్స్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 100 మీటర్స్ రన్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, వారు చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్. ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ 22 అండ్ 23కి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితే ఉన్నటువంటి 3 ఈవెంట్స్లో మనకి ఇక్కడ ఆల్ ద 3 ఈవెంట్స్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ ది 3 ఈవెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ క్యారీస్ 100 మార్క్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. సో, 100 మీటర్స్ రన్ లాంగ్ జంప్ 1600 మీటర్స్ రన్ అనేది ఉంది. సో, 100 మీటర్స్ రన్ వచ్చేసి 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. ఉమెన్ క్యాండిడేట్స్ 18 సెకండ్స్. 1600 మీటర్స్ రన్ వచ్చేసి 8 మినిట్స్లో జనరల్ క్యాండిడేట్స్.
ఇంకా 10 మినిట్స్ 30 సెకండ్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. సో మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని మీరు ఇక్కడ చూడొచ్చు. లాంగ్ జంప్కి సంబంధించి 3.8 మీటర్స్ వేయాల్సి ఉంటుంది. ఇంకా మెన్ క్యాండిడేట్స్, ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 2.75 మీటర్స్ మీరు లాంగ్ జంప్ అనేది మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 30, 30, 40 చొప్పున టోటల్ 100 మార్క్స్కి ఈ పర్టికులర్ మనకి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించిన ఈ పోస్ట్ కోడ్లకి ఉంటుంది. సో 3 ఈవెంట్స్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలని ఇక్కడ మనకి 2018 నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారు ఫైనల్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అయితే పొందడం జరుగుతుంది. సో ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్క్స్ వస్తే మీకు దీనికి సంబంధించినటువంటి జాబ్ అయితే మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ కూడా సింగిల్ పేపరే ఉంటుంది. 3 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఇస్తారు. సో ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 21, 24, 25 అండ్ 26కి సంబంధించి 200 మార్క్స్కి ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 22 అండ్ 23కి సంబంధించి 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. అట్లీస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి అంటే, ఓకే, మెరిట్ రాకపోయినా అట్లీస్ట్ మీరు క్వాలిఫై అయ్యాము అని చెప్పుకోవడానికి ఓసీ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా లాస్ట్ టైం మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. మనకి ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కూడా మనకి 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటుంది. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మీరు ఓఎంఆర్ షీట్స్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఈసారి కూడా మనకి ఓఎంఆర్ షీట్స్ ద్వారానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ 3 లాంగ్వేజెస్లో మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో మీకు వచ్చినటువంటి మీరు ప్రిపేర్ అయిన లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్స్కి కొంత వేకెన్సీస్ అయితే వారికి కేటాయించడం జరుగుతుంది. అది ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి, హోమ్ గార్డ్స్కి, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వారికి, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, వారికి కొంత పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ని కేటాయించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. స్పోర్ట్స్ పర్సన్స్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ గేమ్స్లో వారికి సర్టిఫికేషన్ కనుక ఉన్నట్లయితే స్టేట్ లెవెల్లో కానీ ఇంకా వేరే లెవెల్స్లో మీరు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే వారికి వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఈవెంట్స్లో మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే రెండింటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే వస్తాయి. కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంపేర్ టు ఫైనల్ ఎగ్జామినేషన్తో చూసుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ 200 క్వశ్చన్స్కి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ నుంచి, అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ రూల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నుంచి మనకి అర్థమెటిక్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ నుంచి, నంబర్ సిస్టమ్ నుంచి, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఇంకా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో రీసెంట్గా జరిగిన ఇష్యూస్ అండ్ ఇన్సిడెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సిలబస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఈ టాపిక్స్ని మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాము. సో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ అనేది మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. సో మనకి సేమ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ముందుగా మనకి ప్రిలిమినరీ పేపర్కి సంబంధించి ఇంగ్లీష్ టాపిక్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చి వాటికి సంబంధించి కరెక్ట్గా సిమిలర్ మీనింగ్ ఏంటనేది, అంటే యాంటోనిమ్స్, సినానిమ్స్ లాంటివి మనకి ఇక్కడ అడుగుతారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్కి సంబంధించి ఏవైతే మనకి ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్కి సంబంధించి ఆన్సర్ చేయమని చెప్పేసి అడుగుతారనమాట. తర్వాత ఇక్కడ స్పెల్లింగ్ కరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరిగింది.
ఇంకా గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటనేవి మీరు చూడాల్సి ఉంటుంది. సో ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఏంటనేది మీరు ఇక్కడ చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాటి నుంచి మనకి ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అలాగే మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక టాపిక్ ఉంటుంది. సో వాటికి సంబంధించి బటర్ఫ్లైస్ ఇన్ హీజ్ స్టమక్ అని చెప్పేసి ఈ విధంగా ఒక సెంటెన్స్లో అండర్లైన్ చేసి ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక వర్డ్ ఇస్తారు, లేదా ఒక చిన్న లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ పర్టికులర్ ఈడియం ఏంటి, ఫ్రేజ్ ఏంటి అనేది దాని రిలేటెడ్ మీనింగ్కి సంబంధించి మీరు కనుగొనాల్సి ఉంటుంది. అంటే మనకి తెలుగులో కొన్ని ఉంటాయి కదా, ముందుంది ముసళ్ళ పండుగని, సో అలాంటివి మనకి ఇక్కడ ఈడియమ్స్ ఫ్రేజెస్ టైప్లో ఉంటాయన్నమాట. సో వాటిని మీరు గుర్తించి వీటికి సంబంధించి ఆన్సర్స్ అయితే చేయాలి. వీటి నుంచి మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఆన్సర్ చేయాలి అంటే ఇంగ్లీష్లో మనకి ప్రిపోజిషన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో అందులో మనకి ప్రిపోజిషన్కి సంబంధించి ఒక వర్డ్కి ముందు కానీ ఒక వర్డ్ తర్వాత కానీ ఎటువంటి వర్డ్ వస్తే ఇంగ్లీష్కి సంబంధించి దానికి సంబంధించిన కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఉంటుందనేది తెలుస్తుంది అనమాట. సో అవన్నీ ప్రిపేర్ అయితే మీకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రిపోజిషన్స్ టాపిక్ నుంచే మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్స్ ఆఫ్ ది సెంటెన్సెస్ అని చెప్పేసి అడిగారు. సో ప్యాసివ్ ఫామ్ ఏంటనేది మీరు ఇక్కడ కనుగొనాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇంకా వర్బ్స్కి సంబంధించి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏంటి అనేది ఇక్కడ అడిగారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చి. తర్వాత మీకు ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి మనకి ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్కి సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని మీరు ఒక కరెక్ట్ ఫార్మాట్లో మార్చాల్సి ఉంటుంది. సో అలా మార్చితే మీకు ఒక కరెక్ట్ సెంటెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నంబర్స్ అయితే ఇస్తారు. ఈ నంబర్స్ని షఫుల్ చేస్తే వచ్చేటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏంటనేది మీరు గుర్తించి దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి అది చదివి దాని కింద మీరు ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ గ్రామర్ నుంచే మనకు ఓన్లీ 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత మనకి యాప్టిట్యూడ్ నుంచి నేను చెప్పినట్లుగా స్టార్టింగ్లో నంబర్ సిస్టమ్ నుంచి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ లాంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకా పర్సంటేజెస్, ఇలాగ మనకి చాలా టాపిక్స్ ఉంటాయి కదా, హెచ్సిఎఫ్, ఎల్సిఎం అని చెప్పేసి. సో ఈ టాపిక్స్ అన్నిటి నుంచి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ టాపిక్స్ అన్ని, యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సింప్లిఫికేషన్ నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి రీజనింగ్కి సంబంధించి మనకి నంబర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. కొంచెం సింపుల్గానే ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు కొంచెం ఎఫర్ట్స్ పెడితే. ఒక 2 monthsలో అయినా మీరు ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది 2 monthsలో ప్రిపేర్ అయినా కూడా. కాబట్టి మీరు ఎప్పటి నుంచే చదవడానికి ట్రై చేయండి. మెయిన్స్ని గోల్గా పెట్టుకొని చదివినట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో వీటికి సంబంధించి మీరు ఈ క్వశ్చన్స్ చూసి మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే ఇంగ్లీష్లో, లేదా తెలుగులో రాయాలి అనుకుంటే తెలుగులో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రీజనింగ్లో ఉండేటువంటి చాలా టాపిక్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా, బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత మనకి జనరల్ సైన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు 2019లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. అందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా మనకి మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా జనరల్ నాలెడ్జ్లో మనకి హిస్టరీ, పాలిటీ నుంచి, జాగ్రఫీ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మనకి హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ, జాగ్రఫీతో పాటు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి 10 to 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు రీసెంట్గా ఒక లాస్ట్ 6 months మ్యాక్సిమం లాస్ట్ 6 months కానీ లేదా 1 year వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మనకి 2018లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి 2019లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లేదా తెలుగులో రాసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో చాలామందికి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చేయడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.